And I'm so happy to be a jury chairman of Kerala because when they called me, they said, we need an outsider who's experienced and we will not poke our hands into it and then we will let you take a decision. You know, that is not happening in the national awards, and we see it when files and piles are getting awards. We know what is it. And I think if such sort of a jury and such of a national government, they don't deserve Mamuka. Yeah. We also want to make a special mention of these two young actors in the film Pani. The negative roles they did, they were wonderful, and so much of hope and so much of joy to see young actors, new actors brimming in Malayalam cinema. Thank you. Hi viewers, welcome to Filmy Beat. జాతీయ చలనచిత్ర పురస్కారాల జ్యూరీ విధి విధానాలపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షుడి హోదాలో తనకు కేరళ ప్రభుత్వం కల్పించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి మాట్లాడుతూ కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కేరళ రాష్ట్రం ప్రభుత్వ పురస్కారాలను ఎంపిక చేసే జ్యూరీకి పనిచేసే అవకాశం కల్పిస్తుందని, తాము అవార్డుల్లో వేలు పెట్టమని కేరళ ప్రభుత్వం ముందుగానే వాగ్దానం చేసినట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే జాతీయ అవార్డుల విషయంలో మాత్రం ఇలా ఎప్పుడూ జరగదని కూడా ప్రకాష్ రాజ్ అన్నారు. అక్కడ ఫైళ్లు కుప్పలు తెప్పలుగా ఉంటాయని, ఇతరుల ప్రమేయం అధికంగా ఉంటుందని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్. ఇక కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్ముట్టి వంటి వారిని జాతీయ పురస్కారం వరించే అర్హతను సాధించదని కూడా వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ అధ్యక్షతన జ్యూరీ బ్రహ్మయుగంలో నటనకు గాను మమ్ముట్టికి కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. జ్యూరీ కోసం బయట నుంచి వ్యక్తి కావాలని, వారి పనిలో తాము వేలు పెట్టమని కేరళ ప్రభుత్వ పెద్దలు వాగ్దానం చేసినట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. 55వ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికవ్వగా షమ్లా హంజా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇప్పటికే 3 సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన మమ్ముట్టికి ఇది 7వ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం. మమ్ముట్టి నట ప్రదర్శనపై ప్రశంసలు కురిపించిన ప్రకాష్ రాజ్ ఆయన నుంచి నేటి తరం హీరోలు చాలా నేర్చుకోవచ్చని అన్నారు. ప్రతి చిన్న డీటెయిలింగ్ తో ఉన్న అతడి ప్రదర్శన చూసి తనకు అసూయ కలిగిందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. మమ్ముట్టి యువకులతో పోటీపడి మెప్పిస్తారని ప్రశంసించారు. యువకులు ఇంకా ఆ స్థాయి వ్యక్తీకరణ సాధించాలని ప్రకాష్ రాజ్ సూచించారు. ఇక 2024-25 సీజన్ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో చిదంబరం తెరకెక్కించిన మంజుమల్ బాయ్స్ ఉత్తమ చిత్రం సహా పలు పురస్కారాలను కైవసం చేసుకుంది. మంజుమల్ బాయ్స్ చిత్రానికి గాను చిదంబరం ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు ఈ సినిమాకి దక్కింది. నస్లిన్ మమితా బైజు నటించిన ప్రేమలు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది. నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్షతన 7 సభ్యుల జ్యూరీ సమక్షంలో సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల అనంతరం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉన్న స్వచ్ఛత, నిజాయితీ జాతీయ అవార్డుల్లో లేవా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.